డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. తనకి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు అత్తని హత్య చేయాలని ప్లాన్ చేశాడు కస్సాయల్లుడు. ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి ఉన్న భూమి అత్త పేరుపై రాసి కొడుకు లెవెల్లో బిల్డప్ ఇచ్చి చివరికి కాలయముడిలా మారాడు. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఇక్కడ చూడండి, సంకెళ్ళేసి ఉన్న వ్యక్తి పేరు తాళ్ల వెంకటేష్. వీడు మామూలోడు కాదు. బీమా డబ్బుల కోసం సొంత అత్తకే స్పాట్ పెట్టేశాడు. పైగా ఆమె హత్యను హిట్ అండ్ రన్ గా చిత్రీకరించేందుకు ట్రై చేశాడు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందు వెంకటేష్ వేసిన స్కెచ్ వెలవెలబోయింది. దీంతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నెల 7న సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మసాన్పల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని రామమ్మ అనే మహిళ మృతి చెందింది. రామమ్మ అల్లుడు తాళ్ల వెంకటేష్ 100కు డైల్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సాధారణ రోడ్డు ప్రమాదమని అనుకున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పోలీసులు చుట్టుపక్కలున్న సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో మహేంద్ర థార్ వాహనం కనిపించింది. అయితే ఆ వాహనమే మహిళను ఢీకొట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. TS 18G2277 నెంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు తొగుట పోలీసులు. ఆ వాహనాన్ని సిద్దిపేటలో వెంకటేష్ కు సోదరుడి వరుసైన కరుణాకర్ తీసుకున్నట్టుగా తేలింది. దీంతో పోలీసులకు రామమ్మ అల్లుడిపై అనుమానం కలిగింది. వెంకటేష్ ను పోలీస్ స్టేషన్ కి పిలిపించారు తొగుట పోలీసులు. వెంకటేష్ ను తనదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. అత్త రామమ్మను తానే హత్య చేయించినట్టుగా ఒప్పుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది మార్చిలో వెంకటేష్ పౌల్ట్రీ ఫారం బిజినెస్ వ్యవసాయం చేసి 22 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు. అలాగే సోదరుడు కరుణాకర్కి అప్పుగా 1,30,000 రూపాయలు ఇచ్చాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పట్నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. వ్యాపారంలో వచ్చిన నష్టం నుంచి బయటపడాలనుకున్నాడు వెంకటేష్. వికలాంగురాలైన తన అత్తను హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్ చేశాడు. అత్త రామమ్మ పేరుపై 60 లక్షల వరకు SBI లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడు. అలాగే ఆమె చనిపోతే మరో 5 లక్షల రూపాయలు రైతు బీమా వస్తుందని తన పేరుపై ఉన్న భూమిని కూడా అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు అల్లుడు వెంకటేష్. ఓ రోజు తన సోదరుడు కరుణాకర్ని పిలిచి తనకివ్వాల్సిన అప్పు ఇవ్వాలని అడగ్గా కొద్దిగా సమయం కావాలని కోరాడు కరుణాకర్. వెంకటేష్ కరుణాకర్కి ఓ ఆఫర్ ఇచ్చాడు. అత్తను హత్య చేస్తే తనకివ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, అలాగే అత్త ఇన్సూరెన్స్ డబ్బుల్లో ఇద్దరం చెరిసగం పంచుకుందామని చెప్పడంతో కరుణాకర్ ఓకే చెప్పాడు. వెంటనే హత్యకు ప్లాన్ చేశారు. ఈ నెల 7న అల్లుడు వెంకటేష్ విద్యుత్ అధికారులు బావి వద్దకొస్తున్నారని చెప్పి అత్త రామమ్మను వెంట పెట్టుకుని పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆమెను మసాన్పల్లి వద్ద రోడ్డుపైనే నిలబెట్టారు. ఇంతలో కరుణాకర్ థారు కారులో వచ్చి వేగంగా రామమ్మను ఢీకొట్టి వెళ్లిపోయాడు. కాసేపటికి ఏమీ తెలియనట్లుగా వచ్చిన వెంకటేష్ 100కు కాల్ చేసి హిట్ అండ్ రన్ అని చెప్పాడు. కానీ చివరకు పోలీసుల విచారణలో అల్లుడి బాగోతం బయటపడింది. దృశ్యం 2 సినిమా చూసి వెంకటేష్ హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఏ వెహికల్ అయితే ఈమెను యాక్సిడెంట్ చేసి వెళ్ళిందో ఒక వెహికల్ ని సస్పెక్ట్ వెహికల్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది మహీంద్రా థార్ అనే వెహికల్. ఆ మహీంద్రా థార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ థార్ వెహికల్ అనేది ఒక 2 సస్పెక్ట్స్ వన్ డే కోసము హైర్కి తీసుకున్నారు అని మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళు వచ్చిందా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ థార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు. అల్లుడు తెలివి చూసి పోలీసులే షాక్ అయ్యారు. కానీ అత్తను హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామన్న ప్లాన్ బెడిసి కొట్టింది.